ప్రైజ్ ది లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానమండి. ఈ ఉదయకాలం ఎలాగున్నారు? ప్రతిరోజు కూడా దేవుడు మనతో మాట్లాడుతూ బలపరుస్తూ ప్రోత్సహిస్తూ ఉంటున్నారు. చాలా మంది అక్కడక్కడ కలిసిన వారు కూడా ఈ వైనస్ కార్యక్రమం ద్వారా దేవుడు మాతో ఖచ్చితంగా మాట్లాడుతున్నారు. ఎంతో ఊపుతో ఆ దినాన్ని మేము స్టార్ట్ చేస్తామని చెప్తున్నారు. ఈరోజు కూడా చక్కటి వాగ్దానం విందామండి. యెషయా 63:9 వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను, ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను, ప్రేమ చేతను తాలిమి చేతను వారిని విమోచించెను, పూర్వ దినములన్నిటను ఆయన వారిని ఎత్తుకొనుచు మోసుకొనుచు వచ్చెను. ఈరోజు వింటున్న ఈ వాగ్దానము ఒక ప్రత్యేకత ఏంటంటే, ఎవరైతే దేవుని యొక్క సన్నిధిని ప్రేమిస్తారో, సన్నిధిలో ఉంటారో, దేవుడు తన సన్నిధి దూతను పంపించి వారిని రక్షించడానికి దేవుడు పూనుకుంటాడంట. దేవుడు ప్లాన్ చేస్తూ ఉంటాడు. ఈరోజు నువ్వు ఏ బాధలో ఉన్నావో నీ యావత్ బాధలో నుండి రక్షించడానికి ఆయన చుట్టూన్న స్వయంగా ఆయన దగ్గరగా ఉన్న దూతల్ని దేవుడు పంపిస్తాడంట. ఈ సన్నిధి దూతలకు సన్నిధి చేసేవారంటే చాలా ఇష్టం. దేవుని సన్నిధిలో ఎక్కువ గడిపేవారంటే చాలా ఇష్టం. whenever you attract the presence of God, you attract these angels. ఇటువంటి దూతల్ని నువ్వు అట్రాక్ట్ చేస్తూ ఉంటావు. కాబట్టి నువ్వు ప్రతి దినం ప్రార్థన చేసినప్పుడు, మనస్ఫూర్తిగా దేవుని సన్నిధిలో నువ్వు గడిపినప్పుడు సన్నిధి దూతలు నీ చుట్టూ ఉంటారు. అవి ఎత్తుకుంటాయి, మోసుకొని వస్తాయి. అంతేకాదు నీకు విమోచన దయచేస్తాయి. అన్యజనులు సహితము సాక్షులుగా ఉంటారు. వారు అంటారు, వీరికి దూతలు ఉన్నారండి, సన్నిధి దూతలు వచ్చి సహాయం చేస్తున్నాయండి అని చెప్పగలుగుతారు. జాబ్ లేదా జాబ్ తీసుకొస్తున్నారండి అని చెప్తారు. అంతేకాదు డబ్బు విషయంలో బాధపడుతున్నావా, ఈ సన్నిధి దూతలు డబ్బులు తీసుకొస్తున్నారండి, వారికి కావాల్సినవన్నీ దయచేస్తున్నారండి, వారి బాధల నుండి విడిపిస్తున్నారండి అని చక్కగా సాక్ష్యం చెప్పేలాగా దేవుడు తన సన్నిధి దూతల్ని నీ కొరకు పంపిస్తా ఉంటున్నాడు. కాబట్టి నీవు ఎక్కడైతే కూర్చొని ప్రార్థన చేస్తున్నావో ఆల్వేస్ రిమెంబర్, నువ్వు ఒంటరి దానవు, ఒంటరి వాడు కాదు. దేవుడు చుట్టూ ఉన్న సన్నిధి దూతలు వస్తూ ఉంటున్నాయి. చూడండి, ఒక గొప్ప వ్యక్తి ఉన్నాడు అనుకోండి, వారి చుట్టూ ఆయన మనుషులు ఉంటారు కదండి. ఎవరైనా ఆయన మనుషులు వచ్చి మనతో మాట్లాడితే ఫలానా ఆయన పంపించారని అంటే ఆయనే వచ్చినట్టు మనం ఫీల్ అవుతాం. అలాగే సన్నిధి దూతలు కూడా దేవుని చుట్టూ ఉండి ఆయన సన్నిధిని ఆస్వాదిస్తూ అవి ఏం చేస్తాయంటే నీకు సహాయం చేయడానికి ఇష్టపడుతూ ఉంటాయి. దే లవ్ గాడ్స్ పీపుల్. సన్నిధిని చేసేవారు, భక్తిని చేసేవారు, ప్రార్థన చేసేవారంటే చాలా ఇష్టం. కాబట్టి ఈరోజు మీరందరూ వింటున్న మీరు సన్నిధి దూతలను ఆకర్షించుకుంటారని, ఆ దూతలు వచ్చి మీకు సహాయం చేస్తాయని, అంతేకాదు మీ చుట్టూ ఉండి మీ రాకపోకల్లో తోడుగుండి మీ ప్రతి ప్రయత్నాల్లో మీ అవసరతలన్నీ తీరుస్తాయని నమ్ముచున్నానండి. చిన్న ప్రార్థన చేద్దామా? ఈ వాగ్దానం ఎత్తి పట్టుకొని ప్రార్థన చేద్దాము. ప్రార్థన. పరిశుద్ధుడా మహోన్నతుడగు తండ్రి, ఈరోజు మా అందరికి ఇచ్చిన వాగ్దానం బట్టి నీకు వందనాలు. సన్నిధి దూతలను మా కొరకు పంపిస్తున్నందుకు నీకు వందనాలు. అనేక సార్లునైనా ప్రభా మనుషుల సహాయం అడిగి ఉంటామేమోనైనా, కానీ అయ్యా తని మరి శరీర దారుల వల్ల సహాయం కలగలేదు. కానీ సన్నిధి దూతల్ని పంపించి రక్షిస్తామని, విమోచిస్తామని, ఎత్తి పట్టుకుంటారని, అంతేకాదు మోసుకొని వెళ్తారని చెప్పిన ఈ వాగ్దానం బట్టి నీకు వందనాలు నాయనా. మా వల్ల కాని పనులు మీ దూతల్ని పంపించి జరిగిస్తామని నమ్ముచున్నాం నాయనా. ఈరోజు ఎవరు ఏ బాధల్లో ఉన్నారో ఆ యావత్ బాధలంతట్లో అయ్యా తన్ని వారిని విడిపించి వారికి సహాయం అందిస్తామని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. సో ప్రైజ్ లార్డ్ అండి. విన్నారు కదండి, చక్కటి వాగ్దానం కదండి. ఆయన చుట్టూన్న దూతల్ని, ఆయన దగ్గరగా ఉన్న దూతల్ని దేవుడు పంపిస్తున్నాడు. మీరు సంతోషంగా ఉండండి, ఏ విషయంలో భయపడకండి. చూసుకుంటే దేవుడు ఆజ్ఞాపించాడు. అంతేకాదండి, ఈ రోజు ఈ వాగ్దానం ద్వారా మీతో దేవుడు బలంగా మాట్లాడినట్లయితే కింద కమెంట్లో థ్యాంక్ యూ ఫర్ సెండింగ్ యువర్ ఏంజల్స్ లార్డ్ అని పెట్టండి. అంతేకాదు డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ టుమారో అగైన్. అంటిల్ దెన్ టేక్ కేర్. ప్రైజ్ ది లార్డ్.